everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPad OS 16లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. అంతేకాదు ఒక M1 iPadని ఒక మినీ కంప్యూటర్ లాగా ఎలా యూజ్ చేసుకోవచ్చో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ వర్షన్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. సో ఇక్కడ చూసారా iPad OS వర్షన్ వచ్చేసి 16.0 అని ఉంటుంది. మనకి iOS 16లో వచ్చిన ఫీచర్స్ అన్ని ఆల్మోస్ట్ iPad OS 16లో కూడా వస్తాయి. కాకపోతే కొన్ని ఫీచర్స్ రావన్నమాట. ఎగ్జాంపుల్ మనం లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ ఉంది కదా, ఆ ఫీచర్ అయితే మనకి iPad OSలో వర్క్ అవ్వదు. మనకి డిక్టేషన్ ఫీచర్స్ కానీ, మెసేజెస్లో ఎడిట్ కానీ, అండూ సెండ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి iPadలో వర్క్ అవుతాయి. నేను ఆల్రెడీ iOS 16లో వచ్చిన ఫీచర్స్ గురించి సెపరేట్గా 6 వీడియోస్ చేశాను. మళ్ళీ వాటిని అయితే నేను రిపీట్ చేయట్లేదు. ఇప్పుడు మనం iPad OS 16లో వచ్చిన ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఫైల్ మేనేజర్లో మనం ఫైల్స్ యాప్ ఓపెన్ చేయగానే మనం ఇక్కడ చూస్తున్నారా నావిగేషన్ బార్స్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్గా మనకి ఇలా ఉండేది కాదు. ఇప్పుడు మనం మ్యాక్బుక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్ళడానికి బ్యాక్ ఆప్షన్ ఉన్నట్టు మనం ఇప్పుడు ఏదైనా ఫోల్డర్లో ఉంటే దాన్ని బ్యాక్ వెళ్ళొచ్చు, లేదు అంటే మళ్ళీ ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి అంటే రైట్ ఆరో క్లిక్ చేసి ముందు ఫోల్డర్లోకి వెళ్తాము. బ్యాక్ ఫోల్డర్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక లెఫ్ట్ ఆరో క్లిక్ చేస్తే బ్యాక్ ఫోల్డర్లోకి వెళ్తాం. యాక్చువల్గా అయితే అసలు ఈ ఫీచర్ ఎప్పుడో రిలీజ్ చేయాలి, బట్ ఫైనలీ మనకి iPad OS 16లో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు డౌన్లోడ్స్ పక్కన చూస్తే ఒక సర్క్యులర్ బార్ ఉండి డౌన్ ఆరో ఉంది కదా, అది క్లిక్ చేసామనుకో మీరు ఓపెన్ చేసిన ఫోల్డర్ మనకి ఎక్కడుంది, ఆ ఫోల్డర్ సైజ్ ఎంత ఉంది అనేది బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అండ్ ప్రస్తుతానికి ఇది నా iCloud డ్రైవ్లో ఉంది కాబట్టి ఇక్కడ కింద iCloud డ్రైవ్ అని చూపిస్తుంది. లేదు మనం ఈ డౌన్లోడ్స్ ఫోల్డర్ని ఎక్కడికైనా షేర్ చేయాలి అనుకుంటే అక్కడ మనకి షేర్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి మనం ఎయిర్ డ్రాప్ కానీ మెయిల్ కానీ ఎక్కడికి కావాలంటే అక్కడికి షేర్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి ఎడిట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రీనేమ్ అని ఉంది కదా, మీరు ఆ డౌన్లోడ్స్ అనే ఫైల్ నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రీనేమ్ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ తెలిసిందే కదా, కాపీ చేసి ఇంకొక చోట పేస్ట్ చేసుకోవడం. అండ్ ఇంకొక కొత్తగా మనకి iOS 16లో వచ్చింది ఏంటి అంటే గెట్ ఇన్ఫో. మనకి మ్యాక్బుక్లో ఏదైనా ఫోల్డర్ని రైట్ క్లిక్ చేస్తే గెట్ ఇన్ఫో అని ఉంటుంది కదా, సిమిలర్ ఫీచర్ అయితే మనకి iPadలో కూడా తీసుకొచ్చారు. మనం గెట్ ఇన్ఫో క్లిక్ చేస్తే ఈ డౌన్లోడ్స్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. సో మనం అసలు ఆ డౌన్లోడ్స్ ఎప్పుడు క్రియేట్ చేసాము, లాస్ట్ ఎప్పుడు మోడిఫై చేసాము, లాస్ట్ ఎప్పుడు ఓపెన్ చేసాము, ఎంత సైజ్ ఉంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త ఫీచర్ ఏంటి అంటే మనకి సెలెక్ట్ పక్కన 3 రోస్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే వ్యూ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే బాటంలో చూసారా మనకి షో ఆల్ ఎక్స్టెన్షన్స్ అని ఉంది. సో ఇదైతే మనకి కొత్తగా వచ్చిన ఫీచర్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీ ఫోల్డర్లో చాలా ఫైల్స్ ఉంటాయి, మనకి అది ఏ ఫార్మాట్లో ఉంది అనేది తెలియదు. అది PDF, JPEG లేకపోతే PNG ఫార్మాట్ అనేది మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడలేము. బట్ మనం ఇక్కడ షో ఆల్ ఎక్స్టెన్షన్స్ని క్లిక్ చేస్తే మనకి అది ఏ ఫార్మాట్లో ఉంది అని చెప్పి డాట్ ఎక్స్టెన్షన్స్లో చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి .png, .jpeg, .pdf ఇలా చూపిస్తుంది. సో మనం కావాల్సింది యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ న్యూ చేంజ్ వచ్చేసి ఫర్ సపోజ్ మీరు ఒక 4 or 5 ఫైల్స్ని సెలెక్ట్ చేశారనుకోండి, నేనైతే ఫస్ట్ 4 ఫైల్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే బాటంలో చూసారా మనకి మోర్ అని ఉంది. ఈ మోర్ క్లిక్ చేస్తే మనకి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఈ కాపీ 4 ఐటమ్స్, ఈ 4 ఐటమ్స్ని ఎట్ ఏ టైం కాపీ చేయొచ్చు, లేదు అంటే ఈ కాపీ చేసిన 4 ఐటమ్స్తో సెపరేట్గా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ 4 ఐటమ్స్ మనకి హారిజాంటల్గా ఉంటే 4 ఒకేసారి వర్టికల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ 4 యూజ్ చేసి ఒక PDF లాగా కూడా క్రియేట్ చేయొచ్చు. లేదు మీకు ఏమైనా ఈ ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకున్నా సరే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొడితే మనకి 4 ఇమేజెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. సో ఇలా మనకి కొత్త ఆప్షన్స్ని అయితే తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ మనకి ఫొటోస్ యాప్లో నుంచి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది iOS 16లో చూపించాను. డైరెక్ట్గా ఫైల్స్ యాప్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్ మీ సెలెక్ట్ దిస్ ఇమేజ్. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత క్విక్ యాక్షన్స్ని క్లిక్ చేస్తే బాటంలో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఇమీడియట్గా మనకి కొత్త ఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. సేమ్ మనకి ఆ ఫైల్ నేమ్తోనే ఉంటుంది, కాకపోతే వితౌట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తే కనుక మీరు చూసారా ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి జస్ట్ ఆ ఫోన్ అండ్ హ్యాండ్ మాత్రమే ఉంది. మనం ఇక్కడ ఈ క్విక్ యాక్షన్స్ యూజ్ చేసి కూడా ఫైల్ ఫార్మాట్స్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ .png అని ఉంది కదా, దీన్ని JPEGకి చేంజ్ చేద్దాం. సో ఇది సెలెక్ట్ చేసి క్విక్ యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా మనకి కన్వర్ట్ ఇమేజ్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే
సో ఏ ఫార్మాట్ కావాలి అనేది మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది, జేపెగ్, పిఎన్జీ, హెచ్ఈఐఎఫ్ అని. దీంట్లో నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి జేపెగ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో జేపెగ్లో కూడా మనకి ఇమేజ్ సైజ్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటాయన్నమాట. స్మాల్ ఇమేజెసా, మీడియం, లార్జ్, ఒరిజినలా అనేది. ఎప్పుడైనా సరే ఒరిజినల్ పెట్టుకోండి. సో మనకి ఇక్కడ చూసారా సిమిలర్ ఇమేజెస్ అయితే వస్తాయి విత్ డిఫరెంట్ ఫార్మాట్. ఈ ఫీచర్ అయితే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అప్లోడ్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కన్వర్టర్స్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడే నా పెన్ డ్రైవ్ని ఐప్యాడ్కి కనెక్ట్ చేస్తున్నాను. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే ఇక్కడ చూసారా లెఫ్ట్లో నో నేమ్ అని వచ్చింది. ఇది వచ్చేసి నా పెన్ డ్రైవ్ అనమాట. బేసిక్గా మనం iOS 15లో పెన్ డ్రైవ్ నుంచి మన ఐప్యాడ్కి కానీ ఐప్యాడ్ టు పెన్ డ్రైవ్ కానీ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎంత టైం పడుతుంది, ఎంత డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది మనం చెక్ చేసుకోలేము. బట్ iPadOS 16 నుంచి మీరు కనుక ఒక ఫోల్డర్ని కాపీ చేసి పేస్ట్ చేస్తుంటే ఎంత స్పీడ్, ఎంత టైం పడుతుంది అనేది క్లియర్గా చూపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ DCIM ఫోల్డర్ ఉంది కదా, దీంట్లో ఒక 4 ఫొటోస్ ఉన్నాయి. ఈ 4 ఫొటోస్ని నేను కాపీ చేస్తున్నాను. మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి పేస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారా మనకి పైన ఒక సర్కిల్ వచ్చింది కదా, ఆ సర్కిల్ని క్లిక్ చేస్తే ఎంత MB ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇంకా ఎంత MB రిమైనింగ్ ఉంది, ఎంత టైం పడుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ఫీచర్ వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎప్పుడైనా మనం లార్జ్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అసలు ఎంత టైం పడుతుంది, ఎంత అయింది అనేది కూడా మనకు ఒక అవగాహన కూడా ఉండేది కాదు. సో థ్యాంక్ యూ యాపిల్ ఈ ఫీచర్ని తీసుకొచ్చినందుకు. అండ్ ఇంకా మిస్ అయిన ఫీచర్ వచ్చేసి ఎజెక్ట్ బటన్ అనమాట. మనకి ఆ ఎజెక్ట్ బటన్ కూడా ఇస్తే మనం సేఫ్గా పెన్ డ్రైవ్స్ని రిమూవ్ చేయొచ్చు కదా. త్వరలో ఆ ఫీచర్ కూడా రావాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి iPadOS 16లో కొత్తగా వెదర్ యాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫైనలీ ఐప్యాడ్లో కూడా వెదర్ యాప్ వచ్చేసింది. సో మీరు లొకేషన్స్ ఆన్ చేసుకొని ఎక్కడున్నారు మీ లొకేషన్ని ట్రాక్ చేసి మీ కరెంట్ లొకేషన్ క్లైమేట్ చెక్ చేయొచ్చు. లేదు అంటే మనం సర్చ్ బార్లో నార్మల్గా ఐఫోన్లో వెదర్ యాప్ ఎలా యూస్ చేసుకుంటామో సిమిలర్గా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నోట్స్ యాప్లో ఫైండ్ అండ్ రీప్లేస్. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కనుక థీసిస్ రాస్తున్నా లేకపోతే రీసెర్చ్ నోట్స్ రాస్తున్నా వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్డ్ బదులు ఇంకొక వర్డ్ రాసేస్తూ ఉంటాము. అలా మనకి ఎన్నో వర్డ్స్ ఉంటాయి, అవన్నీ ఎట్ ఏ టైం మనం రీప్లేస్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. సో ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసారా ఫస్ట్ది ఫైండ్ ఇన్ నోట్ అని ఉంది. ఇక్కడ మ్యాగ్నిఫైయర్ ఉంది కదా, ఆ మ్యాగ్నిఫైయర్ క్లిక్ చేస్తే ఫైండ్ అండ్ రీప్లేస్ అని ఉంది. సో అది క్లిక్ చేసి మీరు ఏ వర్డ్ని ఫైండ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వర్డ్ని ఇక్కడ ఫైండ్లో రాసి దాన్ని ఏ వర్డ్తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ రీప్లేస్లో రాసి, సో ఇప్పుడు మనం అఫీషియల్ అని చెప్పి రీప్లేస్ చేస్తున్నాను. సో క్లిక్ రీప్లేస్. సో ఎక్కడెక్కడైతే బీటా అనే వర్డ్ ఉందో అది కంప్లీట్గా అఫీషియల్ అనే వర్డ్తో రీప్లేస్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ వచ్చేసి మనకి iOSలో కానీ macOSలో కానీ నోట్స్ యాప్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను చెప్పబోయే ఫీచర్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ M1 ఐప్యాడ్స్. మనకి టోటల్గా 3 M1 ఐప్యాడ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ 3 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఫీచర్ వచ్చేసి స్టేజ్ మేనేజర్ అంటారు. ఇది మనం కంట్రోల్ సెంటర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. కంట్రోల్ సెంటర్ని డ్రాగ్ చేస్తే ఇక్కడ కింద చూసారా ఒక స్క్వేర్ అండ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇదే స్టేజ్ మేనేజర్. ఇది క్లిక్ చేస్తే మన ఐప్యాడ్లో ఉన్న యాప్స్ అన్ని పాపప్ స్క్రీన్స్ లాగా యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సఫారీ ఓపెన్ చేశాను, చూసారా మనకి అంతా ఒక పాపప్. మ్యాక్బుక్లో మనం ఫుల్ స్క్రీన్, మినిమైజ్ స్క్రీన్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఒక మ్యాక్బుక్ లాగా మనం iPad M1ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు నేను స్టేజ్ మేనేజర్ ఆఫ్ చేస్తున్నాను. సో ఆఫ్ చేయగానే చూసారా మనకి సఫారీ అంతా ఫుల్ స్క్రీన్ అయిపోయింది. సో మనం ఈ పాపప్ స్క్రీన్ మోడ్ యూజ్ చేసుకొని ఎట్ ఏ టైం 4 యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సఫారీకి బాటంలో చూస్తే మనకి ఒక డార్క్ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ని మనం డ్రాగ్ చేస్తే మనకి మ్యాక్సిమైజ్ అయ్యిద్ది లేదంటే మినిమైజ్ అయ్యిద్ది. మీకు ఎంత సైజ్ కావాలి అనేది మీరు ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు. సఫారీని పైన టచ్ చేసి డ్రాగ్ చేస్తే మనకి వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి రీసెంట్ యాప్స్ అన్నీ ఒక మినీ ఐకాన్స్ లాగా చూపిస్తూ ఉంటాయి.
సో నెక్స్ట్ ఇప్పుడు నేను యాప్ స్టోర్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే సఫారీ పక్కన పెట్టుకొని యాప్ స్టోర్. సో చూసారు కదా, డ్రాగ్ డ్రాప్ చేశాను. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి లెఫ్ట్ సైడ్లో కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటే మనకి యాప్ స్టోర్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సేమ్ మనం ఇందాక సఫారీని ఎలా అయితే మూవ్ చేసుకున్నామో ఈ యాప్ స్టోర్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం సఫారీని చూడొచ్చు, యాప్ స్టోర్ని కూడా వాడుకోవచ్చు. థర్డ్ యాప్ వచ్చేసి ఇప్పుడు నేను యూట్యూబ్ పెడదాం అనుకుంటున్నాను. యాప్ లైబ్రరీలోకి వెళ్ళి యూట్యూబ్ని తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను హోమ్ స్క్రీన్ మీదకి. సో ఇక్కడ చూసారా, యూట్యూబ్ కూడా ఓపెన్ అయిపోయింది. సిమిలర్ సేమ్ మనకి ఆ సేమ్ ఫీచర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సైజ్ వేరియేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు ఏ యాప్ అయితే యూస్ చేస్తూ ఉంటారో అది మనకి పాపప్ అవుతుంది. యూస్ చేయని యాప్స్ అన్ని బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ఉంటాయి. సో మనం సైజ్ వేరియేషన్స్ చేసుకుంటే కనుక 3 యాప్స్ని సైడ్ బై సైడ్ ఎట్ ఏ టైం పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు సైజ్ రెడ్యూస్ చేసుకుంటే 4 యాప్స్ని కూడా ఎట్ ఏ టైం యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్లో మొత్తం మనం 4 యాప్స్ని ఒకేసారి వాడుకోవచ్చు. మీరు ఇప్పుడు యాప్ స్టోర్ యూస్ చేస్తూ సఫారీకి చేంజ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ దాన్ని ట్యాప్ చేస్తే చాలు, మనకి సఫారీ పైకి వచ్చి యాప్ స్టోర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో వాళ్ళకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు నోట్స్ రాసుకుంటూ యూట్యూబ్ చూడొచ్చు, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని టెక్స్ట్ బుక్లో నుంచి నోట్స్ రాసుకోవచ్చు. సో అలా మనం మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. బేసిక్గా మనకి యాపిల్ వాళ్ళు కస్టమైజేషన్ ఇవ్వరు. ఒకవేళ యాపిల్ నుంచి కస్టమైజేషన్ వస్తే కనుక సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. లేదు మీరు రీసెంట్ యాప్స్లో ఏదైనా యాప్ ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక రీసెంట్ యాప్స్లో ఒక యాప్ని క్లిక్ చేస్తే మనకి ఆ యాప్ మెయిన్ యాప్ అయిపోయి మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తున్న 4 యాప్స్ మనకి రీసెంట్ యాప్స్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో, మరి స్ప్లిట్ స్క్రీన్ ఉండదా అని. స్ప్లిట్ స్క్రీన్ నార్మల్గానే ఉంటుంది. బట్ మీరు స్ప్లిట్ స్క్రీన్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే స్టేజ్ మేనేజర్ని ఆఫ్ చేసేస్తే మనకి నార్మల్ ఐప్యాడ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, మనకి స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్టేజ్ మేనేజర్ ఫీచర్తో ఐప్యాడ్ని మనం ఎక్స్టర్నల్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ 6K డిస్ప్లే వరకు కనెక్ట్ చేయొచ్చు. సో నేనైతే డైరెక్ట్గా నా 8K టీవీకి కనెక్ట్ చేస్తున్నాను. దట్టు 65 ఇంచెస్ టీవీ. మీరు ఒక M1 ఐప్యాడ్ని ఒక టీవీకి కానీ ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కానీ కనెక్ట్ చేయాలి అంటే మెయిన్గా 3 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి USB-C to HDMI పోర్ట్ ఉండాలి. సెకండ్ వచ్చేసి మీ దగ్గర M1 ఐప్యాడ్ ఉండాలి. ఈ ఫీచర్ అసలు మనకి M1 ఐప్యాడ్స్లోనే వర్క్ అవుతుంది. థర్డ్ వచ్చేసి మనం ఇది ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్టర్నల్ డిస్ప్లేకి టచ్ స్క్రీన్ ఉండదు కాబట్టి ఒక మ్యాజిక్ కీబోర్డ్కి కానీ లేదు అంటే ఒక మౌస్ కీబోర్డ్కి కనెక్ట్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ అండ్ మ్యాజిక్ కీబోర్డ్ ఉన్నాయి. ఈ రెండింటికి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాజిక్ కీబోర్డ్ కనెక్ట్ అయింది అండ్ అలానే ట్రాక్ ప్యాడ్ కూడా కనెక్ట్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నా టీవీ ఉంది. నా చేతిలో USB-C పోర్ట్ విత్ కనెక్టెడ్ టు HDMI పోర్ట్ ఉంది. సో నా ఐప్యాడ్కి కనెక్ట్ చేస్తున్నాను. పైన చూసారా, గ్రీన్గా మనకి కనెక్టెడ్ అని వస్తుంది. టీవీలో అయితే డిటెక్టింగ్ డివైస్ అని ఉంది. సో చూసారా, టడా, నా ఐప్యాడ్ ఒక మినీ కంప్యూటర్ కాదు కదా, ఒక హ్యూజ్ స్క్రీన్ ఆఫ్ కంప్యూటర్ అయిపోయింది. ఇక్కడ మనం మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ యూజ్ చేసుకొని మన యాప్స్ అని ఓపెన్ ఆర్ క్లోజ్ చేయొచ్చు. సో మనం ఇది ఐప్యాడ్ని కనెక్ట్ చేసాం కాబట్టి ఐప్యాడ్లో ఉన్న ఫంక్షనాలిటీసే మనం ఒక మినీ కంప్యూటర్ లాగా వాడుకోగలం. మ్యాక్బుక్లో ఉన్న ఫీచర్స్ అన్నీ అయితే వర్క్ అవ్వవు. మళ్ళీ దీంట్లో మీరు నేను ప్రోగ్రామింగ్ యాప్స్ చేసుకోవచ్చా అని అడుగుతారేమో. మనం అలాంటి కోడింగ్ సాఫ్ట్వేర్స్ వేయలేము. సో ఇందాక నేను ఓపెన్ చేసిన 3 యాప్స్ మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద ఓపెన్ చేస్తున్నాను. చూసారా, సేమ్. బట్ మనకి స్క్రీన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫంక్షనాలిటీ అయితే సేమ్ లైక్ అన్ ఐప్యాడ్. సో ఇక్కడ మనకి చూసారా, బాటంలో ఒక డాట్ లాగా ఉంటుంది. ఆ డాట్ని మనం డ్రాగ్ చేస్తే మన యాప్ అంతా ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. మళ్ళీ ఆ డాట్ని పట్టుకొని లోపలికి డ్రాగ్ చేస్తే మన యాప్ చిన్నగా అయిపోతుంది. మనకి టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే మనకి దీంట్లో ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. అలా కూడా మనం ఒక యాప్ని ఫుల్ స్క్రీన్ చేయొచ్చు. ఇలా మనం ఫుల్ స్క్రీన్లో యూస్ చేస్తుంటే ఐప్యాడ్ యూస్ చేస్తున్న ఫీలింగ్ లేదు, ఒక మ్యాక్బుక్ యూస్ చేస్తున్న ఫీలింగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో చూస్తే కనుక మనం డిస్ప్లేస్ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ డిస్ప్లే అండ్ సెకండ్ వచ్చేసి సామ్సంగ్ టీవీ. నేను ఇప్పుడే సామ్సంగ్ టీవీకి కనెక్ట్ చేశాను కాబట్టి మనకు సామ్సంగ్ టీవీలో కూడా డిస్ప్లే సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి. HDR మోడా లేకపోతే SDR మోడా అనేది. సో మీ టీవీని లేకపోతే మీరు ఏ ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కనెక్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి మనకి ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి అరేంజ్మెంట్స్ అని ఉంటుంది. ఈ అరేంజ్మెంట్స్ క్లిక్ చేస్తే మీ ఐప్యాడ్ అనేది టాప్లో ఉండాలా, లెఫ్ట్, రైట్ ఆర్ బాటంలో ఉండాలా అనేది మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. లేదు జస్ట్ ఒక మిర్రర్ డిస్ప్లే లాగా కావాలి అనుకుంటే కింద మిర్రర్ డిస్ప్లేని ఆన్ చేసుకుంటే మనకి ఐప్యాడ్ మిర్రర్ అవుతుంది. ఎక్స్టర్నల్ డిస్ప్లే లాగా అవ్వదు. సో ఇక్కడ నేను మిర్రర్ డిస్ప్లే క్లిక్ చేశాను. చూసారు కదా, నా ఐప్యాడ్లో ఏమున్నాయో నాకు ఇక్కడ టీవీలో కనిపిస్తుంది.
సో మీరు కనుక M1 ఐప్యాడ్ని ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేస్తే మనం ఎట్ ఏ టైం 8 యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఐప్యాడ్లో ఒక 4 యాప్స్, టీవీకి కనెక్ట్ చేశాను కాబట్టి టీవీలో ఇంకొక 4 యాప్స్ చూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఎట్ ఏ టైం టోటల్ 8 యాప్స్ని వాడుకోవచ్చు. సో మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు, సూపర్గా ఉంది. 8 యాప్స్ ఎట్ ఏ టైం వాడుతున్నాం, బాగానే ఉంది. కాకపోతే మనం ఫోన్లో యూజ్ చేసుకునే మైక్రోసాఫ్ట్ యాప్ కానీ లేకపోతే ఐమూవీస్ని కానీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం మ్యాక్బుక్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండే యాప్స్ ఉంటాయి, లైక్ ఫైనల్ కట్ ప్రో కానీ లేదంటే విజువల్ స్టూడియో కోడింగ్ యాప్స్ కానీ మనం .NETకి యూజ్ చేసే యాప్స్ కానీ ఇలా మనకి పెద్ద పెద్ద యాప్స్ అయితే కనుక మనకి ఐప్యాడ్లో సపోర్ట్ ఉండదు. అందుకనే నేను దీన్ని మినీ కంప్యూటర్ మాత్రమే అన్నాను. ఇవైతే ల్యాప్టాప్కి రీప్లేస్మెంట్ కాదు. సో మీరు లైట్ యూజర్ అయ్యి ఉండి ఐఫోన్లో యూజ్ చేసుకునే యాప్స్ అన్ని మనం ఐప్యాడ్లో కొంచెం బిగ్ స్క్రీన్లో యూజ్ చేసుకోగలుగుతాము. అంతకు మించి పవర్ఫుల్ ఎడిటింగ్ కానీ పవర్ఫుల్ కోడింగ్ కానీ మనం ఐప్యాడ్స్లో చేయలేము. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ ల్యాప్టాప్స్. అఫీషియల్ రిలీజ్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో ఉంటుంది. ఇవన్నీ అయితే బీటా వర్షన్స్. సో నేనైతే మీ దగ్గర ఐప్యాడ్ ఉంటే బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోమని అయితే అస్సలు సజెస్ట్ చేయను. నేను ఈ వీడియో జస్ట్ మనకి iOS 16లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఆన్ హ్యాండ్స్ చూపించాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కంపాటబిలిటీ విషయానికి వచ్చేసరికి మనకి అన్ని ఐప్యాడ్ ప్రోకి అయితే కంపాటబుల్ ఉంటుంది. ఐప్యాడ్ ఎయిర్ విషయానికి వచ్చేసరికి 3rd జనరేషన్ ఆర్ లేటర్ డివైజెస్కి అయితే కంపాటబుల్. ఐప్యాడ్ 5th జనరేషన్ అండ్ లేటర్కి, అదే ఐప్యాడ్ మినీ విషయానికి వచ్చేసరికి 5th జనరేషన్ ఆర్ లేటర్ డివైజెస్కి అయితే కంపాటబుల్. సో చూసారు కదా, ఇదైతే మనకి iPadOS 16లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్. అండ్ అలానే ఒక M1 ఐప్యాడ్ని ఒక మినీ కంప్యూటర్ లాగా ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.